ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏమైందిరా చూడండి. అందరికీ నమస్కారం. లడ్డూలో నమస్కారం. నా ఆర్మీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంతే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బుద్ధుందా బుర్రుందా అంతే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. గుడ్. ఎల్కేజీలో పడండి. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో వచ్చేసాడమే సార్. అస్సలు దిగుపడను. ఇడు బ్రెయిన్లెస్ కిడ్. థ్యాంక్ యూ మై రావట్లేదే. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. వద్దు, నాకే బతుకొద్దు. ఇంకోసారి అంటే ఎస్, ఇవే తగ్గించుకుంటే మంచిది. పుష్ప 2 లాస్ట్ లో చెప్తా. అది డెజర్ట్ లాంటిది. అది లాస్ట్ లోనే చెప్పాలి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. ఇంట్లో పడుకోవడం కాదు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్రుందా? ఒక యూనో యువర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద సారీ రావట్లేదే. థ్యాంక్ యూ. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, ఏం చెప్తా అంటే రావు గోపాలరావు గారు, మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో he's an artist who will perform the artist and he's a అన్నా వా వా. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. సారీ. ఇంకా లాస్ట్, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. తర్వాత ఏమవుతుంది? ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే, అది ఇది కాదు. 34, 54 నీకెందుకురా? నీకెందుకు చెప్పు, నువ్వు కథ చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే. తగ్గేదేలే, అది ఇది కాదు. ఒక్క నిమిషం.
మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది. పెద్ద ప్లానింగే. రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మీ అందరికీ తెలిసిపోయిందా? వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి రోజా ఎక్కడా కనిపించడం లేదట. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుకోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. కనిపించకపోవడం కాదు, అసలు ఆంధ్రాలో ఉండడానికే ఆమె ఇష్టపడటం లేదట. మీ చేత భయంతో ఉత్సవించే పూచినాది. కబడ్డీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె 100 కోట్లు దోచేసింది. ₹20 బాల్కి ₹250 వేశారు. ₹100 బ్యాట్ 10,000 వేశారు. ఇవన్నీ కూడా గతంలో చెప్పిన పెద్ద స్కామ్ అని. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది. కాబట్టి ఒకటే చెప్తున్నా, రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజాని. కాబట్టి ఒకటే చెప్తున్నా, రోజా అరెస్ట్ చేయబోతున్నారు రోజాని. ఇక నీ బతుకంతా అధికారులు చెప్పింటే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి, రోజా మీద నిఘా పెంచండి. దయచేసి వీరిని ప్లీజ్ వీ హావ్ టు పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఎందుకంటే ఆమె నీకు 2-3 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు. మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ. అంటే కష్టం జైల్లో అవన్నీ జరగదు ఆయనకి. కాబట్టి అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తా ఉంది. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. ఆయనకున్న సర్కిల్ శ్రీలంక, కొలంబియా, పెద్ద ప్లానింగే, జింబాబియా. ఆమెకి ఇంగ్లాండ్, ఐర్లాండ్, హాలాండ్, ఈలాండ్, స్విట్జర్లాండ్ లో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఆమె వాడికి పారిపోతుంది. దయచేసి అధికారులు మా రోజా వాడున్న ఒక 2 రోజులు సెక్యూరిటీ ఇచ్చి పట్టుబెట్టుకోండి. కాబట్టి రోజా మా పారిపోతాను, పట్టుకోండి. మరి రోజాకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష, జనసేన అధ్యక్షుడు. అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. చరిత్రలోనే 2 చోట్ల నిల్చొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. పవన్ కళ్యాణ్ అన్నాడు, శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్న. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.